ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన బాధ్యత ఏంది? తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారము కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకోవాలి. కేంద్రానికి ద్వారా నిధులు సమకూర్చే దాంట్లో ఢిల్లీకి వెళ్ళాలి. ప్రజల అభివృద్ధి పార్ట్ ఆఫ్ ఏదైతే ఉందో అది ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. ఢిల్లీ పదే పోతున్నాడని మీ విమర్శలు మీ రాజకీయ విమర్శలు. ముఖ్యమంత్రిగా తన బాధ్యతను, మా రాష్ట్ర మంత్రులు వారి బాధ్యతలు నిన్న మొన్న మనం అందరం కూడా టీవీలలో కానీ మీడియాలో కూడా చూసినాము. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు కూడా ఉన్నారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఐటీ మినిస్టర్ని అండ్ శ్రీధర్ బాబు గారు కలిసారు. అదేదో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇరిగేషన్ సంబంధించిన మినిస్టర్ తోటి అధికారులతోటి ఒక రోజంతా కూర్చున్నారు. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? అదే మన మీద మోటుగా అంటారు, మన కోపం వస్తే కళ్ళు తొప్పి న్యాయం రా నీకు అని చెప్పి రఫ్గా ఏదైనా అంటారు చూడు. బాగా విసిగిస్తే అరే నీకు కళ్ళు తొప్పినారా, కనబడతలేదారా నీకు అని అంటాం చూడు. కొంత లాంగ్వేజ్లో కొంత నిజంగా కళ్ళు తొప్పినాయి అనిపిస్తున్నది, వీళ్ళకు కనబడతలేదేమో అనిపిస్తున్నది. అరే ఇప్పుడు అంతకు మొన్న పోయినప్పుడు కూడా కన్సల్ట్ మినిస్టర్లతోటే కదా సీఎం పోతున్నది. మీకా తెలంగాణ ప్రజల పట్ల బాధ్యత లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ బాధ్యత నెరవేరుస్తుంది. తెలంగాణ ప్రజల బాధ్యతలు ఏమి, మా బరువు బాధ్యతలు ఏం పెట్టిరో అవన్నీ కూడా చూస్తున్నారు వాళ్ళంతా. మీరు ఫామ్ హౌస్లో వండుకున్నాడని చెప్పి ఇక మమ్మల్ని కూడా ఫామ్ హౌస్లో వండుకోవాలా ఏంది కథ? ఒక ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు సెక్రటరియట్లో కూర్చొని ఏ ఒక్కరోజు కూడా అటు పరిపాలన పరంగా సెక్రటరియట్ అందుబాటులో లేని పరిస్థితి 10 సంవత్సరాలు. ఆ కొత్త బిల్డింగ్ కోసమే దాదాపు 4 ఏళ్ళ ఒక టర్మ్ అంతా కొత్త బిల్డింగ్ కట్టడానికినే తీసుకున్నావు సెక్రటరియట్. నువ్వు అంతా చెట్టుకోడు పుట్టకోడు అయిపోయాడు. ఆ శాఖలన్నీ ఏ గుట్టలు ఉన్నాడో తెలియదు, ఏ చెట్టు కాడు ఉన్నాడో తెలియదు, ఏ పుట్టలో కూర్చున్నాడో తెలియదు. 4-5 ఏళ్ళు సెక్రటరియట్లా. తెలంగాణ ప్రజలు 4 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు 5 సంవత్సరాలు సెక్రటరియట్ ఆడున్నాడో లెంకుకోవడానికే పుణ్యకాలం అయిపోయింది. మీరేందా నీతులు మాట్లాడతారు? ఇద్దరు బామార్దులు పొద్దున్న లేవగానే ఏం ఏడిపోయా మీ పనికిమాల ఏడిపోయింది అంతా? రోజు ఏడుచుడేనా? నీళ్ళది నడుస్తుంది. అవును, ఇప్పుడు ఈ నీళ్ళ పంచాయతీ 2 రాష్ట్రాలు అలాగైనాయి కాబట్టి ఉంటాయి ఆ సమస్యలు. జలమండలి అధికారులు అక్కడ అధికారులు వాళ్ళు పిలిచిర్రు, వాళ్ళు 2 సీఎంలు కాబట్టి పోయిర్రు అంతేడా. కృష్ణా జలాలకు సంబంధించి ఇప్పుడు 2 ముఖ్యమంత్రులు కూర్చొని, వాళ్ళు ముఖ్యమంత్రులుగా చూడు మనం, వాళ్ళు 2 ముఖ్యమంత్రులు కదా. చంద్రబాబు నాయుడు గారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళు 2 ముఖ్యమంత్రులు కదా. ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించాల్సిన పరిస్థితి అక్కడ ఉంది. అక్కడ వాళ్ళు పిలిచారు కాబట్టి పోయిర్రు. ఏదో చదివి ఉన్నమతి పోయినట్టు
ఇలా మతి చెడిపోయినట్టుంది కేటీఆర్కి హరీష్ రావుకి. మీరు పోయి సాటుకు పోయగలిస్తే తప్పులేదు, అన్నేమండి అంత 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 ఏదో ఒకటి బట్ట కలవాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారి మీద, కేబినెట్ మినిస్టర్ల మీద చల్లాలి, బురద చల్లాలి. Subscribe us and press the bell icon for more interesting updates.